నిఖార్సైన ఉద్యమకారుని, ఫైటర్ను, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోయే దమ్మున్న నాయకుడిని అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లని పేరుందన్నారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద ముడుపులు తీసుకున్నారని విమర్శించారు. వైఎస్ ఇచ్చిన భిక్షతో బ్రతికునోళ్లు కేసీఆర్పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఏమో మోడీని దయ్యమని దేశానికి పట్టిన దరిద్రమని మాట్లాడుతుంటాడు. నువ్వు మోడీ మీద బడాబాయ్, నేను గుజరాత్ మోడలే చేస్తా, గుజరాత్ మోడల్ ఈ దేశానికి చీకటి రాజ్యము అని చెప్పిండు రాహుల్. ఓహో బడేబాయ్ చోటబాయ్ ఎప్పటికైనా ఒకటే అవుతారు కదా అని దానికి కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏం లేదు. రేవంత్ చెప్పిన మాటల్ని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్పిండు. రాహుల్ గాంధీని మోడీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏంది లాలూచి? కాంగ్రెస్కు కొనసాగించే అలవాటు లేదు ముఖ్యమంత్రులను, ఎప్పుడు కూడా ఏడాదికి 2 నెలలు మార్చే అలవాటు ఉంది. అందుకే కాంగ్రెస్ మార్చే పరిస్థితి వచ్చినప్పుడు ఈయన అందులో పోవడానికి రూట్ ఏర్పాటు చేసుకున్నాడు మోడీతో అని చెప్పేసి అని రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఇవ్వడం లేదు అని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికి మావాడు కాదు సార్. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల కొరకు జైలు పోయిన అనుభవం చాలా ఉంది. రేపు పోవడానికి కూడా సిద్ధమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు వీళ్ళతోని కాదు తప్పు. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల ముంచి, బ్యాంకులను ముంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పెట్టి మీ సంగతి చెప్తూ అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు ప్రజల కొరకు.